సో దీనికి సంబంధించినటువంటి ఒక చిన్న కథ మనం ఏంటంటే దక్షిణామూర్తి కథ ఒకటి చెప్పుకుంటాం. ఈ దక్షిణామూర్తి అంటే ఈయన శివుడి యొక్క ఒక అవతారం, ఒక మూర్తి. దక్షిణ అమూర్తి అని అంటారు, దక్షిణామూర్తి అని అంటారు, రకరకాల అర్థాలు ఉన్నాయి. అయితే జ్ఞానస్వరూపంగా కనపడేటటువంటి శివుడే దక్షిణామూర్తి. అయితే ఆయనకి జ్ఞానస్వరూపం అని ఎందుకు పేరు వచ్చిందంటే, సనక సనందాదులు అని చెప్పి విష్ణుమూర్తి దగ్గర వీళ్ళంతా కూడా ఎప్పుడు వాళ్ళంతా కూడా వాళ్ళకి స్థూల వాళ్ళకి ఎప్పుడు కూడా వాళ్ళకి జ్ఞానమే ఇష్టం. ఈ సనక సనందాదులు కూడా బ్రహ్మగారు సృష్టి చేయమంటే వద్దు, మాకు జ్ఞానమే కావాలి, మేము ఆ సృష్టి మళ్ళా స్థితి లయం ఇవన్నీ మాకేం అక్కర్లేదు, మేమంతా కూడా బ్రహ్మచారులుగానే ఉంటాం, ఆ బ్రహ్మ జ్ఞానం తప్పితే మాకు ఇంకేమీ వద్దు అక్కర్లేదని చెప్పారనమాట. వీళ్ళందరూ కూడా బ్రహ్మ మానస పుత్రులు, వీళ్ళంతా కూడా బ్రహ్మ మానస పుత్రులు, బ్రహ్మ మనస్సులో నుంచి పుట్టినటువంటి వాళ్ళట. సరే, వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఎప్పుడు కూడా జ్ఞానానికి సంబంధించినటువంటి ఏ విషయమైనా వాళ్ళకి చాలా ఇష్టం. సరే, ఒకరోజు వీళ్ళందరూ ఈ నలుగురు కలిసి ఈ కైలాసానికి వచ్చారు. కైలాసానికి వచ్చి శివుడిని అడుగుతారనమాట, మాకు ఆ పరబ్రహ్మ జ్ఞానం గురించి మాకు చెప్పండి, పరమాత్మ జ్ఞానం గురించి మాకు చెప్పమని అడుగుతారనమాట. అడిగినప్పుడు ఈయన ఏం చేస్తాడంటే, ఈ జ్ఞానం అనేది అచింత్యం, ఆ బ్రహ్మ జ్ఞానం అనేది అచింత్యం అంటే దాని గురించి చింతన చేయలేరు. మనం అంటూ ఉంటాం కదా, జాగ్రత్తగా ఆలోచించడం. అచింత్యం, అగ్రాహ్యం, అది మనం మనసుతోటి గ్రహించలేము. అగ్రాహ్యం, అవ్యవహార్యం, అది ఎక్కడైనా వ్యవహారంలో కనపడితే కదయ్యా నీకు చెప్పడానికి, అందుకని అచింత్యం, అగ్రాహ్యం, అవ్యవహార్యం అని చెప్పి. దీనికి ఇది నేర్చుకోవాలంటే మీరు మనసును కూడా దాటినటువంటి స్థితికి రావాలి. జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలని దాటగలగాలి. అప్పుడు మాత్రమే ఈ జ్ఞానాన్ని తెలుసుకోగలరు మీరు అని చెప్పి సనక సనందాదులు చెప్తారు. అప్పుడు ఈ సనక సనందాదులు ఏం చేస్తారంటే, ఎస్, మేము ఇప్పుడు నీ ఎదురుకుండా తపోనిష్టలో ఉండి నీవు ఏ జ్ఞానాన్ని మాకు చెప్పదలుచుకుంటున్నావో ఆ జ్ఞానాన్ని మేము స్వీకరించడానికి కావలసినటువంటి మనసు, బుద్ధి, చిత్తము, అహము, జ్ఞాత, శరీరము అన్నిటినీ పక్కన పెట్టేస్తాం. పక్కన పెట్టేసి తురీయావస్థలోకి వచ్చి నీ దగ్గర నుంచి మేము నేర్చుకుంటాం. తురీయం అంటే ఏంటి? జాగ్రత్త స్వప్న సుషుప్తి కంటే కూడా అవస్థాత్రయం దాటినటువంటి స్థితి. అది మనకిప్పుడు యోగంలో నెమ్మదిగా అలవడాలి. తురీయ స్థితి అలవడుతూ మెల్లమెల్లగా ఇప్పుడు కొద్దిగా మీరు జాగ్రత్త స్వప్నాన్ని దాటుతున్నారు, ఇంకా సుషుప్తి దాటలేదు, ఇంకా జాగ్రత్తలోనే ఎక్కువగా ఉంటున్నారు మీరు. అది కూడా వస్తుంది, తురియానికి కూడా మీకు వచ్చేసేటటువంటి. తురియం వస్తే గనక ఆ చిత్రమైనటువంటి అనుభూతి ఎవరికి వాళ్ళే. అది దక్షిణామూర్తి చెప్పినట్టుగా ఊరికే మాటలతో చెప్పడం కాదు, అది అనుభవంతో మాత్రమే వస్తుంది. అది మెల్లగా మీకు నేర్చుకుంటారు. అయితే సో వీళ్ళందరూ కూడా ఈ సనక సనందాదులు మెల్లగా తురీయావస్థలోకి తీసుకెళ్ళి ఈ దక్షిణామూర్తి ఈ జ్ఞానం చెప్పాడట. అయితే ఈ దక్షిణామూర్తికి ఈ పేరు ఎందుకు వచ్చిందంటే, ఆయన దక్షిణ దిక్కు చూస్తూ ఉంటాడు అనేటటువంటి ఒక మాట. దక్షత కలిగినటువంటి వాడు అంటే, దక్షత కలిగినటువంటి వాడు అంటే ఏంటి? ఒక సమర్థుడు అని, సమర్థత. సో ప్రపంచంలో అన్ని రకాల ఆచార్యుల కంటే తల్లి ఒక గురువే, తండ్రి ఒక గురువే, నీ స్నేహితులు ఒక గురువులే. అట్లాగే నీకున్నటువంటి ప్రపంచం కూడా, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని శక్తులు కూడా గురువులే. మన దత్తాత్రేయుల్లో వస్తుంది 24 ప్రకృతి నుంచి 24 తత్వాల నుంచి అతను ఎన్నో నేర్చుకున్నాను. వీళ్ళంతా గురువులే. కానీ వీళ్ళందరికంటే కూడా గొప్పదైనటువంటి వాడు నిజంగా బ్రహ్మజ్ఞానం చెప్పేటటువంటి గురువు. కాబట్టి అతనిని సాక్షాత్ దక్షిణామూర్తి అంటారు. అతను దక్షిణ దిక్కుని కంట్రోల్ అధిగమించినటువంటి వాడు. అంటే ఏంటి? మృత్యువుని బ్రతికి ఉన్నప్పుడే జయించినటువంటి వాడు. కాబట్టి అతనిని దక్షిణ అమూర్తి. అమూర్తి అంటే ఏంటి? ఆ మూర్తి, మూర్తిమత్వం లేనటువంటి వాడు. మూర్తిమత్వం లేనటువంటి వాడంటే ఏంటి? అతనికి శరీరముతో కూడినటువంటి ధ్యాస పూర్తిగా తగ్గిపోయినటువంటి వాడు. తన శరీరము కోసము అతను ఏమీ చేసుకోడు.
కాబట్టి అతను అమూర్తి. మనమంతా కూడా మూర్తులం. మూర్తులం అంటే ఏంటి? శరీరం కోసం చేసుకునేటటువంటి వాళ్ళం. అర్థమైందా? ఇవి కూడా మూర్తులే. దేవతా విగ్రహాలు కూడా మూర్తులే. వాటికి కూడా ఒక సూక్ష్మ శరీరం ఉంది. వాటికి కూడా ఒక నిత్య ధూపదీప నైవేద్యాలు కావాలి. కానీ గురువు మాత్రమే దక్షిణ అంటే ఏంటి? దక్షిణ దిక్కుని జయించినవాడు, దక్షత కలిగినటువంటి వాడు. దక్షిణత కలిగినటువంటి వాడు అంటే ఏబుల్ని ఏమంటాం నాకు, సమర్థత కలిగినటువంటి వాడు. ఏ సమర్థత? అన్నిటికంటే పరమ ఆత్మతోటి అతనికి నిత్య అనుసంధానం కలిగినటువంటి వాడు కాక ఇంకేంటి? ఆయన బ్రతికి ఉన్నప్పుడే మరణించినవాడు. ఏ మరణాన్ని మరణించినవాడు లేక మరణాన్ని జయించినవాడు. మరణాన్ని జయించడం అంటే ఏంటి? అక్కడ జీవన్ముక్తుడు. జీవన్ముక్తుడు అంటే ఏంటి? ఈ కోరికల విషయ వలయం నుంచి దాటినవాడు. కాకుండా అతను దక్షిణ అమూర్తి. అమూర్తి అంటే మూర్తికి యందు ధ్యాస లేనివాడు. తన శరీరము మీద ధ్యాస లేక కేవలము నిరంతరము తురీయావస్థలో ఉండేటటువంటి వాడిని దక్షిణామూర్తి అంటాడు. సో ఆ తురీయావస్థని ఎవరైతే తెలుసుకుంటాడో, తెలుసుకోవటం అనేది మాట చాలా తక్కువ మాట, హీనమైన మాట. ఆ తురీయావస్థలో ఎవడైతే జీవిస్తూ ఉంటాడో అతను మాత్రమే ఇంకొకరికి తురీయావస్థని నేర్పగలుగుతాడు. అతనే దక్షిణామూర్తి అని చెప్తాడు. సో వ్యోమవత్ వ్యాప్త దేహాయ శ్రీ దక్షిణామూర్తయే నమః అంటే ఆ దక్షిణామూర్తియే మాత్రమే ఈ యమధర్మరాజు పలికినటువంటి ఈ మంత్రానికి అర్థం చెప్పగలడు. ఏ మాత్రం? ఇప్పుడు చెప్పినటువంటిది మనం ఇంద్రియేభ్య పరాహ్యర్థ అర్ధేభ్యశ్చ పరం మనః మనసస్తు పరా బుద్ధి బుద్ధేరాత్మ మహాపరః అంటే ఆ దక్షిణామూర్తి ఆ గురు మార్గంలోకి ఎవడైతే వస్తాడో దీనిని అతను సాధన చేయగలిగినటువంటి శక్తి కలిగి ఉంటాడనమాట. సరే, ఇప్పుడు ఈ దక్షిణామూర్తిది ఇంకొక విషయం కూడా మనం చెప్పుకుందాం. ఈ దక్షిణామూర్తి గొప్పతనం ఏంటంటే ఇతను లయకారకుడు. లయకారకుడు అంటే ఏం చేస్తాడా? అయిపోయిందా? టైం అయిపోయిందా? ఇంకా 4 minutes ఉంది కదా. దక్షిణామూర్తి చెప్పుకుని అంటే వ్యోమవత్ వ్యాప్త దేహాయ శ్రీ దక్షిణామూర్తయే అంటే ఇతను ఏం చేస్తాడంటే ఈ దక్షిణామూర్తి మనని శరీర ధ్యాస నుంచి మనని తీసుకెళ్ళి మన యొక్క ఆత్మని వ్యోమవత్ అంటే ఏంటి? అన్ని లోకాలు వ్యాప్తి చెందేటంత పెద్దగా ఇతను చేయగలిగినటువంటి శక్తి ఈ దక్షిణామూర్తి దగ్గర ఉంటుందన్నమాట. ఎందుకంటే మనం అందరం కూడా మూర్తితత్వంలో ఉండి అంటే శరీర తత్వంలో ఉండటం వలన మనము ఆ పరమ అంతటా వ్యాప్తి చెందినటువంటి ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకోలేకపోతున్నాం. కాబట్టి ఈ దక్షిణామూర్తి ఏం చేస్తాడంటే దక్షిణ అమూర్తి ఏం చేస్తాడంటే మూర్తితత్వం కలిగినటువంటి మనని అమూర్తితత్వం అంటే నీ శరీర ధ్యాస నుంచి దాటించి నీలో ఉన్నటువంటి చైతన్య తత్వంలోకి, ఆ చైతన్యమే అంతా కూడా నిండి ఉన్నది, అది విశ్వవ్యాప్తిమైనటువంటి చైతన్యంలోకి, ఆ చైతన్యంలోకి నేను తోస్తాడనమాట. సో ఆ విధంగా మనం ఇక్కడ దక్షిణామూర్తి గురించి ఇంకా రేపు మన దక్షిణామూర్తి కనెక్షన్ ఇంకా వస్తుంది. రేపు ఇంకా యమధర్మరాజు ఇంకా క్లిష్టమైనది ఏంటో, మన మనసుకి కూడా అందకుండా ఆత్మని కూడా దాటినటువంటి శక్తి ఏదో ఆ పరమ పురుషుడి గురించి రేపు ఇంకొక శ్లోకం మంత్రం మనం చెప్పుకుందాం. వాళ్ళ ఇక్కడితో ముగిస్తాం.